ఆ, నమస్కారం బలరాం గారు. సార్. ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 60 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. సార్. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ప్రమాణ స్వీకారం చేశాక వారన్న మొదటి మాట మై దేశ ప్రధానమంత్రి నయ్యూ ప్రధాన సేవకు అన్నారు. అలాంటి వాళ్ళు అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, షాక్ అయ్యాం అన్నమాట. ఏంటి ఒక ప్రధానమంత్రి అంటే ఒక దర్పం ఇది అది అంటారు, ఈయనంటి ప్రధాన సేవకుడు అంటున్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోయాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రి గారి యొక్క స్థైలి చూసుకుంటే రోజు రోజుకి ఆయన ఒదిగారే తప్పితే ఆఖరికి పారిశుద్ధ్య కార్మికుల యొక్క పాదాలు కడిగారు. అలాగే అనేక మంది మహిళా మూర్తుల యొక్క వారి యొక్క విజయాల్ని కొనియాడారు. అలా ఎంతో వినయంగా వారణాసిలో అయోధ్య రామ మందిరం తర్వాత ఆ యొక్క కార్మికులందరినీ వారి పాదాలు కడిగారు కదండి. సో ఈ రోజు వరకు అందుకే ప్రజలు మమ్మల్ని మూడో టర్మ్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కావాలని ఎందుకు కోరుకున్నారు? చేంజ్ డైనమిక్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఒక డెవలప్మెంట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. అందరినీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్, అది మన ఆలోచన విధానం. అలాగంగా ముఖ్యమంత్రి గారు కూడా అంతే. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్ అంటున్నారు. ఆ పదజాలం ఎందుకంటే రాజకీయాల్లో వ్యక్తులు ఉన్నది మన ప్రజా సేవకులు అండి. వీఆర్ సర్వెంట్స్. ప్రజలకి కట్టు బానిసలు మనం ప్రజలు మనం ఎన్నుకున్నారు. 5 ఏళ్ల పాటు మనకు మంచి వాళ్ళకి సేవ అందించాలి, వారికి మౌలిక వసతులు కల్పించాలి, వారికి అభివృద్ధి కల్పించాలి, దానికి ఎన్నుకున్నారు. అలాగే పార్థసారథి గారు కూడా నా మంచి మిత్రులు, నా సహచర అధికార ప్రతినిధి. గత 4 ఏళ్ళుగా మేము టీవీ డిబేట్ లో పాల్గొంటున్నాం. వారు నాతో మాట్లాడతారు, నేను వారు మాట్లాడతాను, ఈ విషయం షేర్ చేసుకుంటూ ఉంటాం. వారి టికెట్ వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన ఆదోని యొక్క ఆటో నగర్ దశాబ్దాలుగా పెండింగ్ ఉంటుంది. ఆటో నగర్ ఇది డబ్బులు కట్టి కూడా ఆ ఎంఎస్ఎంఈలు డబ్బులు కట్టి కూడా వారికి ఆ ల్యాండ్ ఇవ్వకుండా చేసిన ఆయన వాయిస్ క్లిపారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చాలా అసలు ఆదోని అంటే ఏంటో ఎవరికి తెలియదు రాష్ట్రంలో, అలాంటిది మీరు వాయిస్ వినిపించారు, ఈ సమస్య ఉందని చెప్పి నేను అప్రిషియేట్ చేశాను. అలాగా నా మంచి చేశాడు. అయితే మనం ఇన్కల్కేట్ చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్స్ లేకపోతే పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎటువంటి మన యొక్క పార్టీ ఫౌండర్స్, మన జాతీయ స్థాయి నేతలు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు అన్నది కూడా మనం గుర్తిరగాలి. అంతేగాని కార్యకర్తలు హుషారుగా ఉన్నారు కదా, వేళ్ళేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారని చెప్పేసి మన పబ్లిక్ డొమైన్ లో ఇష్టం మాట్లాడితే అది మనకే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు వస్తుంది. సో దీన్ని ఒకసారి గుర్తిరగాలి. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే బలరాం గారు, ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడల్లా చీఫ్ సెక్రటరీలు మారిపోతారు, డీజీపీలు మారిపోతారు, ఐఏఎస్లు ఐపీఎస్ మారిపోతారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. సరే, ముఖ్యమంత్రులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు, ఓకే. అలాగే ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఉంటారు, అవన్నీ నామినేట్ పోస్టులు. ఆ అడ్వైజర్లో వెళ్ళిపోతుంటారు, లేకపోతే కమిషన్ చైర్మన్లు ఉంటారు, అవి కూడా నామినేట్ పోస్టులే. దానిలో కొంతమంది రిజైన్ చేస్తారు, కొంతమంది చేయరు. ఇటీవల మహిళా కమిషన్ రిజైన్ చేయరన్నారు, ఏదో అయింది మొత్తానికి. సో ఏంటంటే ప్రభుత్వం నియమించేయి. సో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి నియమిస్తారు వాళ్ళని. కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాళ్ళు రిజైన్ చేయమంటారు, లేకపోతే జీవో ఇచ్చి వాళ్ళు తొలగిస్తున్నాం అంటారు. ఆ ప్లేస్ లో ఇప్పుడు ఈ మధ్య కుల కార్పొరేషన్ అన్ని మేము నామినేట్ చేసాం. వాళ్ళందరూ మరి కొత్తగా గతంలో అన్ని రద్దు చేస్తూ కొత్తగా నియమించాం. అలా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతుంది. ఇంకో ప్రశ్న, ప్రభుత్వం మారినప్పుడల్లా ఎస్ఐలు, సిఏలు, కలెక్టర్లు మారిపోవాలంటే ఓకే, కొత్తదనం కోరుకుంటూ చేస్తారు, అది వేరే విభాగం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటి, నామినేట్ పోస్టులు కాదు. ఇప్పుడు రేషన్ షాపులు కానీ, లేకపోతే డ్వాక్రా యానిమేటర్లు కానీ, లేకపోతే ఎన్ఆర్జీఎస్ పథకంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, లేకపోతే మిడ్ డే మీల్ అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉంటారు. వీళ్ళందరూ ఏంటి, ఒక ప్రక్రియ ప్రకారం ఓకే, వాళ్ళ ఉద్యోగులు కాదు, వారికి ఆందోళన ఇస్తారు, గౌరవ వేతనమే అందుతుంది వాళ్ళకి. ఒకరికి 6,000 అందొచ్చు, ఒకరికి 8,000 అందొచ్చు, ఒక 10,000 అందొచ్చు. బట్ వాళ్ళ ప్రక్రియ ప్రకారం వచ్చిన వాళ్ళు. ఒకవేళ వారి మీద ఎలిగేషన్స్ ఉంటే, ఇప్పుడు వర్గం మనం చూస్తాం సార్, రేషన్ షాప్ లో తప్పుగా చేస్తున్నారు, బియ్యం సరిగ్గా అమ్మట్లేదు, వాళ్ళ మీద ఎలిగేషన్ వస్తాయి. కలెక్టర్ గారు లేదా ఆర్టీఓ గారు ఆదేశిస్తారు, విచారిస్తారు. తప్పుంటే అతని లైసెన్స్ రద్దు చేస్తారు. అవసరమైతే దాని పేరు మళ్ళీ టెండర్ పిలిచి కాల్ఫర్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ దే కెన్ బిడ్ ఫర్ దట్. అలాగే ఇప్పుడు అంగన్వాడీ హెల్పర్లు ఉన్నారు, లేకపోతే యానిమేటర్లు ఉన్నారు, వీళ్ళందరికీ ఏమన్నా ఎలిగేషన్స్ వస్తే, ఇప్పుడు మా దగ్గర కూడా, నేను రాజకీయాలు గత 11 ఏళ్ళుగా ఉన్నాను, ఏదైనా ఎలిగేషన్స్ వస్తే మా దగ్గర తీసుకొచ్చి చెప్తుంటారు, ఏమన్నా సార్ పలానా గ్రామంలో ఆ యానిమేటర్లు చేస్తారండి, లేకపోతే పలానా గ్రామంలో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ తాను వచ్చినా రాకపోయినా తనకు కావాల్సిన పార్టీ వాళ్ళని మస్తలు వేసుకున్నాను. అప్పుడు మేము అంటాం, డిపిఓ దగ్గరికి వెళ్తాం,
వెళ్ళి అదేదో అక్కడ గ్రామంలో జరుగుతుంటే ఒకసారి చూడండి, అది ఎంక్వైరీ చేయించని అంటాం. అలాగే ఎంక్వైరీ చేస్తారు. ఆమె నిజంగా తెలియదు అనుకోండి, రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసినప్పుడు వేకెన్సీ వస్తుంది. వేకెన్సీ వచ్చినప్పుడు ఓకే, మన ఇన్ఫ్లుయెన్స్ ఎమ్మెల్యే చెప్తాడు పలానా వ్యక్తిని పెట్టమనే, అది ఓకే. లేకపోతే పలానా వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు, ఎమ్మెల్యే చెప్తుంటారు పలానా వ్యక్తి బాగోలేదు, ఒకసారి మీరు చూడండి, ఎంక్వైరీ చేసి రిమూవ్ చేయండి అంటారు. ఆ ఎంక్వైరీ తెలియదు అనుకో రిమూవ్ చేస్తారు. అలా కేసు టు కేసు చేసే అవకాశం ఉంది. కానీ బ్లాంకెట్ గా రిమూవ్ చేసేది ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి వస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నారు? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం మా ప్రభుత్వం ఏమంటుంది? ఇక్కడ కక్ష సాధింపులు ఉండవు, కక్ష సాధింపులు చేయవద్దు, ఎవరి మీద కోపవద్దు, మనం అభివృద్ధి చేయడానికి వచ్చామని అంటున్నారు. సో అన్నప్పుడు గవర్నమెంట్ నుంచి జీవో వచ్చి బ్లాంకెట్ గా తొలగించినప్పుడు మనం ఏ రకంగా తొలగించేస్తాం అంటాం, ఎంతవరకు కరెక్ట్? దానివల్ల నియోజకవర్గంలో కొంత అశాంతి, కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఏదో మొత్తానికి అక్కడ ఇటీవల కూడా ఆయన కలిసినప్పుడు కూడా నియోజకవర్గంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి వైసీపీ. అక్కడ ప్రాబ్లం ఏంటంటే గత 10 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారంటండి. వైసీపీ ఎమ్మెల్యే చాలా అకృత్యాలు చేశారట. ఆయన నాకు ఇటీవల లాస్ట్ మంత్ స్టేట్ ఆఫీస్ లో కలిసినప్పుడు అన్నారు, చాలా ఉన్నాయండి అక్కడ, బాగా సిస్టమ్ అంతా పాడు చేశారు, ఎక్కడ మనల్ని కదలనివ్వట్లేదు, వాళ్ళ మనుషులే పెట్టు కూర్చున్నారు, ఎంతసేపు మనల్ని వాళ్ళ సిస్టమ్ ద్వారా మనం తప్పు చేస్తున్నట్టు చూపించాలని ట్రై చేస్తున్నారు ప్రజల్లో. ఈ రకంగా వాళ్ళు చేస్తారు, వాళ్ళు కదలరు, మనకి సరిగ్గా పనిచేయనివ్వరు, ఈ ఇబ్బంది ఉందని అంటారు. సరే, బహుశా ఆయన ఇబ్బంది పడుతున్నట్టు, ఎందుకంటే అది పెక్యూలియర్ ఇది. అదే అలాగే కొంత అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటది, చాలా కొంచెం బ్యాక్వర్డ్ గా ఉంది. సో అక్కడ జరిగే రాజకీయ సమీకరణలు ఆ నియోజకవర్గంలో వేరే రకంగా ఉండుండవచ్చు. కాకినాడలో కూర్చొని మాకు అటువంటి రాజకీయాలు మేము చూడం. ఇక్కడ కాకినాడ గోదావరి జిల్లాలో ఏ పార్టీ మానే ఎలా మన్నా పార్టీల నాయకులందరూ రాత్రిపూట బాగానే ఉంటారు, కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ కొంచెం రాయలసీమ ప్రాంతాల్లో ఎలా ఉంటదంటే కొన్ని పెక్యులర్ ప్లేసెస్ లో టగ్ ఆఫ్ ఫైట్ ఉంటుంది. టగ్ ఆఫ్ ఫైట్ ఉన్న పరిస్థితుల్లో అక్కడ పరిస్థితులు వేరు. బట్ ఏదైనా సరే మనం పబ్లిక్ లో మాట్లాడుతున్నప్పుడు సమయంలో కోల్పోకూడదు. ఏదైనా సరే ఉన్న అవుట్ ఆఫ్ ది కాకుండా ఆంధ్రికానే చేసుకోవాలి, కానీ ఇలాగా చెప్పడం సమంజసం కాదు. అదే కానీ ఆయన ఇంకొక సర్టిఫికేషన్ ఆయనకైనా ఇచ్చుకున్నాడు, సెల్ఫ్ సర్టిఫికేషను. నేను చెప్పితే, నేను మాట్లాడింది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే, నేను చెప్పినా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే, నేను చెప్పినా అని చెప్పినంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే అని చెప్పుకున్నారు. అది ఏమో సార్, నేను చెప్పొచ్చు, నేను చెప్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు, నేను చెప్తే బలరాం గారు చెప్పినట్టు అని చెప్పొచ్చు. బలరాం గారు చెప్పాలి, నేను చెప్తా రవికిరణ్ గారు చెప్తా ఒకటే అంటే బలరాం గారు అంటే